బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాధరి కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సంజయ్ని ఏమనాలో అర్థం కావట్లేదని అన్నారు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ చదివిన చదువు ఏంటని ప్రశ్నించిన ఆయన తంబాకు బ్యాచ్, తడిపారు బ్యాచ్ అంటూ విమర్శలు చేశారు. సంజయ్ బ్రోకర్ లాగా, జోకర్ లాగా వ్యవహరిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీలో ఉన్నోళ్లంతా బీజేపీ వాళ్ళేనని తెలిపారు గాధరి కిషోర్. ఇప్పుడే పేపర్ లీక్ అయినట్టు అసలు గతంలో ఇప్పుడు జరగనట్టు అసలు సంగతి ఆ లీకేజ్ అందరూ బీజేపీ లేవా లంగంలో బీజేపీ అలీబాగ్ అందరూ బీజేపీ. నేను 10th క్లాస్ పొద్దుగా ఫోటో కొట్టి బయటకు వెళ్ళినప్పుడు వాడు బీజేపీ. అంటే గవర్నమెంట్ బదనాం చేసేందుకు పని కట్టుకొని చేసే ప్రయత్నం కలంలో కనబడుతుంది. అక్కడ ఇది ఉంది అది ఉందని చెప్పి డామ్ డూమ్ దుష్కను సిటీకి రాదంటే పక్కన రాడు. అడుగున ఆధారం అడుగుతాం వాళ్ళు ఏమంటారు నిజంగా ఏదో ఆధారం ఉంటే మేము విచారం చేస్తాం వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడారు తప్పే ఉంది సహకరిస్తే అది చాలా మాట్లాడితే కేసీఆర్ గారి నుంచి వచ్చినట్టు మాట్లాడు ఏమైతుంది ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడతా అవి లేదు తలకాయ పనిచేస్తుంది నీ ముఖం మీద పడతాయి నాగేంద్ర ఎప్పుడు గుడి మీద పడతా చెప్పి తలకాయ మీద ఎన్నికలు కనీసం లోపల గుజరు బాగా మెదడు అదుగులేదు సమస్య అక్కడ వచ్చింది. ఉద్యమ యోధులు నీ తెలంగాణ జాతిపితలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఎక్కడే ఇప్పుడు కేసీఆర్ గారు ఏదో పెద్ద చూసుకున్నా ఏ ఆడ చూసుకున్నా బియ్యానే ఉంటుంది కేసీఆర్ గారు. నీకు నువ్వు సొంతంగా ఎందుకంటే డబ్బాలు కుట్టుకున్నా మీరేమో అబద్ధాలు పని లేదు. కొడుకులు పదవులు ఇచ్చుకున్నారు పనులు పదవులు ఇచ్చుకున్నారు. ఉద్యమకారులు ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డారు. ప్రజల చేతి ఎన్నుకొని వచ్చారు పార్టీస్ లకు కొట్లాడిరు కేసులు పెట్టుకున్నారు జైలకు లేరు తమిళనాడు పారాషూట్ లెక్క డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ కాలేదు. పారాషూట్ వేసుకొని వచ్చినటువంటి నాయకులు ఎక్కడ